ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 4 వర్కింగ్ స్టేటస్ ని చూస్తారు. వీడియోని పూర్తిగా చూస్తే వర్క్ ఎలా అవుతుందో తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ప్యాకేజ్ 4 మన వైజాగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోడ్ వర్క్ ఎలా అవుతుంది అండ్ ఇంకా అక్కడ ఎలాంటి వర్క్ అవుతుంది అండ్ వర్క్ ఎలా అవుతుంది అనేది ఈ వీడియోలో చూస్తారు. మరి ఇంకా వెళ్ళిపోదాం వ్లాగ్లోకి వెళ్ళి ఆ రోడ్ వర్క్ ఎలా అవుతుందో చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు చూస్తుంది అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో సవ్వరం దగ్గర రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడే ఇంటర్చేంజ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఆ ఇంటర్చేంజ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ప్యాకేజ్ 3 ఉంది కదా, ప్యాకేజ్ 3 వరకు వర్క్ ఎలా అవుతుందనేది తెలుసుకుంటాం. మనం ప్రస్తుతం చూసే ప్యాకేజ్ 4 కంటకాపల్లి నుంచి సబ్వరం వరకు వస్తుంది. ఈ ప్యాకేజ్ 4లో ఒక సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్, 2 ROBలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ అయితే రాబోతుంది. ఆ ఫ్లైఓవర్ వచ్చేసి సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ డిజైన్ని నేనైతే ఆల్రెడీ ఒక బ్లాగే చేశాను. ఆ డిజైన్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూడండి. అలానే నా ప్రీవియస్ బ్లాగ్ మీరు చూస్తే ఇక్కడ వర్క్ ఎలా అయింది అండ్ ప్రజెంట్ ఎలా అయింది అనేది తెలుసుకుంటారు. చాలా వర్క్ అయితే అప్డేట్ అయ్యింది. నా ప్రీవియస్ బ్లాగ్లో మీరు చూసుకుంటే అక్కడ మనకి చాలా చేంజెస్ ఉంటాయి. అక్కడ ఫ్లైఓవర్ దగ్గర పిల్లర్స్ కూడా వేశారు, నా ప్రీవియస్ బ్లాగ్లో కనిపించలేదు. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఫ్లైఓవర్స్ కూడా వస్తున్నాయి. అలానే రోడ్డు కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది. మీరు మార్నింగ్ బ్లాగ్లో చూసే ఉంటారు రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ప్యాకేజ్ 3 డీటెయిల్స్. ఆ హైవే అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ప్యాకేజ్ 3లో కొర్లం నుంచి కంటకాపల్లి వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసాం కదా, అదే పెనుగాడి జంక్షన్. ఆ పెనుగాడి జంక్షన్ నుంచి నేను బైక్ రైడ్ చేశాను. మీరు బైక్ రైడ్లో ఆ రోడ్ వీడియోని చూసేయచ్చు. ఇప్పుడు ముందు కనిపిస్తుంది కదా, పైన రోడ్ అయితే ఎలా ఉంది. వన్స్ కంప్లీట్ అయిందంటే మొత్తం మార్కింగ్స్ అన్నీ వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వర్క్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ వర్క్ దగ్గర ఆ క్రేన్ చూసారా, ఏవో అందిస్తుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది, చాలా పెద్ద క్రేన్లో ఉంది. కానీ మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తాను, అప్పుడు ఈ క్రేన్ అయితే ఓపెన్ అవ్వలేదు, చాలా చిన్నది కనిపిస్తుంది. చూస్తున్నారా, క్రేన్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూస్గా వర్క్ అవ్వడం వల్లే చాలా తొందరగా ఈ హైవే కంప్లీట్ అవుతుంది. మన ఆంధ్రాలో మొత్తం 4 ప్యాకేజెస్ ఉన్నాయి. ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 నేను మీకు చూపిస్తున్నాను. ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 1 కూడా తొందరలోనే చూపిస్తాను. ఈ లెఫ్ట్లో మీరు చూసుకుంటే ఇక్కడైతే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది. కింద నుంచి సబ్వేలా ఉంది. చూద్దాం, వన్స్ కంప్లీట్ అయితే ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మీరు డ్రోన్ వ్యూలో చూడొచ్చు. డ్రోన్ వ్యూలో కూడా మీకు కనబడుతుంది ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అనేది. చూస్తున్నారు కదా, మొత్తం క్రెయిన్స్తో వర్క్ చేస్తున్నారు. అక్కడైతే మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి బెస్ట్ వ్యూ ఉంటుంది. నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన ప్యాకేజ్ 3 చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ రోడ్ ఎలా ఉండబోతుంది అనేది. ప్యాకేజ్ 4 అయితే కొంచెం స్లోగా అవుతుంది కంపేర్ చేసుకుంటే ప్యాకేజ్ 3 అలానే ప్యాకేజ్ 2-1తో. ప్యాకేజ్ 4 కూడా కంప్లీట్ అయితే మనం హ్యాపీగా సబ్వరం నుంచి జామి వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలా కొర్లం కూడా వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 1 కూడా కంప్లీట్ అయితే సాలూరు వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సబ్వరం నుంచి తక్కువ ట్రాఫిక్ ఉంటుంది అండ్ మనం టైం కూడా చాలా బాగా సేవ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రెచ్ అయితే కంప్లీట్ అయింది. మనం బైక్ మీద ఎలా వెళ్తున్నామో చూసారా, మంచి స్పీడ్లో వెళ్తున్నాం. ప్రజెంట్ రోడ్ ఖాళీగా ఉంది కాబట్టి మనం ఆ స్పీడ్లో వెళ్తున్నాం. అదే ట్రాఫిక్ ఉందంటే మనం కొంచెం స్లోగానే వెళ్ళాలి. ఇంకా ఈ 2 కొండల మధ్య ఈ రోడ్ అయితే చాలా బాగుంది, చూడడానికి సూపర్ ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆ క్రేన్ కూడా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు డ్రోన్ వ్యూలో మనం వచ్చింది మొత్తం చూస్తున్నారుగా, ఇక్కడ రోడ్ అయ్యింది, పైన తార్ రోడ్ కూడా వేశారు. మనం అలా ముందుకు వస్తే అక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. అలా చాలా ఫ్లైఓవర్లు ఉన్నాయి ఈ రోడ్లో అయితే. ఈ ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి ఎటువంటి యానిమల్స్ రోడ్డు మీద రాకుండా బౌండరీస్ కూడా వేస్తున్నారు. ఇక్కడ చూసారా, రైట్ సైడ్లో క్రేన్ మీకు కింద కనిపిస్తుంది. అసలు అది ఓపెన్ అవ్వలేదు, మామూలు ట్రక్లా ఉంది. కానీ ఓపెన్ అయితే మొత్తం మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇదంతా మనకి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ప్యాకేజ్ 4. ప్యాకేజ్ 4 మన వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సబ్వరం నుంచి కంటకాపల్లి వరకు ప్యాకేజ్ 4 ఉంటుంది. మీకు ఈ ప్యాకేజ్ గురించి క్లియర్ ఐడియా రావాలి అంటే నా పాత వ్లాగ్ ఉంటుంది. ఆ పాత వ్లాగ్లో చాలా క్లియర్గా ఈ ఎక్స్ప్రెస్ హైవే గురించి నేనైతే కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మీకు నేను చూపించేది ప్యాకేజ్ 4 కాబట్టి ఈ ప్యాకేజ్ 4 గురించి నేను ఎక్కువగా చెప్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ఆ ముందు 2 కొండల మధ్య రోడ్ కనిపిస్తుంది కదా, అది మాత్రం చాలా బాగుంది. రైట్ సైడ్లో కొండను చూసారా, ఆ కొండ మొత్తం కొట్టారు, పైన మాత్రం చెట్లు అయితే ఉన్నాయి.
చూడడానికి వ్యూ బాగుంది. ఇంకా గ్రీనరీ అప్డేట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే రోడ్డు అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది కదా. ఆ ముందు వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. పచ్చని అడవుల్లో మధ్యలో రోడ్డు, ఆ కింద కారు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఈ రోడ్ని చాలామంది యూజ్ చేస్తున్నారు. ఎవరికైతే ఈ రోడ్ గురించి ఐడియా ఉందో వాళ్ళు మాత్రం ఈ రోడ్లో వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనకి ఈ రోడ్ కంప్లీట్ అయినా మనకి మధ్య మధ్యలో ఇన్కంప్లీట్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ రోడ్ గురించి తెలిసిన వాళ్ళు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే బెటర్. ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే మనం సబ్వరం వెళ్ళిపోవచ్చు, అరకు రోడ్లోకి వెళ్ళొచ్చు. కానీ మనం అరకు రోడ్లోకి వెళ్ళాలంటే ముందే టర్న్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే అక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే అవుతుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ అవడం వల్ల ఆ రోడ్లోకి మనం వెళ్ళాం, మళ్ళీ వెనక్కి రావాలి. మనం నరప అనే ఊరు ఉంటుంది, ఆ నరప ఊరు నుంచి టర్న్ తీసుకోవచ్చు. లేదా దేవరపల్లి కొత్తవలస రోడ్డు ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా టర్న్ తీసుకోవచ్చు. ఈ కింద కూడా మీరు చూడొచ్చు, ఈ కింద కూడా కొన్ని కలవర్స్ అవుతున్నాయి. మనం రోడ్ ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ముందు చూసారా ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, అవి చూసుకొని మనం ఫాలో అయ్యి వెళ్ళాలి. లేదా వాటికి తగిలిందంటే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మన అంశుమన్ భారతీ బ్రో వాడే డ్రోన్కి అయితే సెన్సార్స్ ఉన్నాయి. ఆ సెన్సార్స్ ఉండడం వల్ల ఒక ఐడియా అయితే వస్తుంది. అక్కడ ఆగిపోతున్న డ్రోన్ ఆగడం వల్ల మనకి అక్కడ వైర్స్ అనేది తెలుస్తుంది. ఆ కింద మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ వర్క్ కూడా అవుతుంది. ఆ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ ముందు రైట్ సైడ్ చూసారా, అక్కడ కూడా ఒక కొండ అయితే లేచిపోయినట్టు ఉంది. అక్కడ మొత్తం కొండ సగం వరకు కొట్టారు. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఆ రైట్లో మనకి కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి, లెఫ్ట్లో ఇల్లు కనిపిస్తున్నాయి. నాకు ఈ ఊరి పేర్లు పెద్దగా తెలియదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది. అలానే ఇప్పుడు దాకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం హైవే వర్క్స్ ఎలా అవుతున్నాయి అండ్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆ కింద ఒక అండర్ పాస్ కూడా ఉంది. ఈ అండర్ పాస్ ఎక్కడికి వెళ్తుందంటే లెఫ్ట్కి వెళ్తే దేవరపల్లి, రైట్కి వెళ్తే కొత్తవలస. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కనిపించేదే నరపం. ఈ ఊరి పేరు ఒకటి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నా ప్రీవియస్ వ్లాగ్లో ఇక్కడి వరకు వచ్చి టర్న్ తీసుకున్నాను. అప్పుడు అంతకన్నా ముందుకి వెళ్ళే ఛాన్స్ లేదు, అందువల్ల నేను మీకు చూపించలేకపోయాను. కానీ ఇప్పుడు మొత్తం చూపిస్తున్నాను. అక్కడ వర్క్ ఎలా అవుతుంది, ఆ ముందుకు కూడా మేము వెళ్ళాం. ఆ ముందుకు వెళ్ళింది కూడా మీరు చూడొచ్చు. అలానే మనం ఎక్కడి దాకా వెళ్తామంటే రైల్వే ట్రాక్ వరకు వెళ్తాం. ఆ రైల్వే ట్రాక్ దగ్గర వర్క్ ఎలా అవుతుందో మీరు చూస్తారు. అలానే అక్కడే మనకి విశాఖపట్నం వరకు హైవే కూడా ఉంటుంది. ఈ కింద చూస్తున్నారు కదా మొత్తం వర్క్ ఎలా అవుతుంది, ఇంకా రోడ్ వర్క్ ఎలా అయిందనేది మీరు మార్నింగ్ వ్లాగ్లో చూసే ఉంటారు. ఈ రోడ్ వర్క్ని మనం ఈ టర్న్ వరకు తీసుకొచ్చాం డ్రోన్ అయితే, కానీ మనకి ఇంతకు మించి రాలేదు. ఎందుకంటే ఆ ప్రీవియస్ డేలో మేము వెళ్ళినప్పుడు చాలా రికార్డ్ చేసాం. ఆ రికార్డ్ చేయడం వల్ల డ్రోన్ మొత్తం డ్రైన్ అయిపోయింది బ్యాటరీస్ అన్నీ. అందువల్ల మేము నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఈ వీడియో షూట్ చేసాం. ఇక్కడతో రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం అయితే ఇంక ముందుకు వెళ్ళాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ చూసారా రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఇంకా ముందు కనిపించేదే అరకు విశాఖపట్నం హైవే. ఇప్పుడు మీకు రైల్వే ట్రాక్ని చూపిస్తాను. 2 ట్రాక్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకవేళ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తే ఇంకొక ట్రాక్ని కూడా అప్గ్రేడ్ చేయొచ్చు అనుకుంటా. ఆ రైల్వే ట్రాక్స్ 2 కనిపించాయి. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అయిపోతే ఇంకా చాలా ఫాస్ట్గా ఈ ప్యాకేజ్ 4 కూడా అవుతుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రోడ్డు కటువైపు కొంచెం కూడా వర్క్ అవ్వలేదు. ప్రజెంట్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 2 to 3 km వరకు వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం అటుపక్క ప్యాకేజ్ 3 ఉంది కదా, ప్యాకేజ్ 3 వరకు చూసి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం. నా ప్రీవియస్ బ్లాగ్లో నేనైతే ప్యాకేజ్ 4లో 2 రైల్వే బ్రిడ్జ్లు ఉన్నాయని చెప్పాను, కానీ ఒకటే ఉంది. ఇంకొక బ్రిడ్జ్ ప్యాకేజ్ 3లో ఉండొచ్చు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆ ముందు మనకి రోడ్ అయితే కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా క్లియర్ కనబడుతుంది రోడ్ అయితే. అక్కడ ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే ప్యాకేజ్ 3. ఇదే కంటకపల్లి. ఇక్కడ నుంచి కొర్లం వరకు ప్యాకేజ్ 3 ఉంటుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూడండి. ప్యాకేజ్ 3 అయితే కంప్లీట్గా అయిపోయింది. మేము ఆ ముందు రోజు వచ్చినప్పుడు రికార్డ్ చేయడానికి వెళ్ళడానికి ట్రై చేసాం. ఒకవేళ డ్రోన్లో ఛార్జింగ్ అయిపోతే బైక్ రైడ్ ద్వారా చూపిద్దాం అనుకున్నాం. ఆ టైంలో నేను ఇంకా మన అంశుమన్ భారతీ బ్రో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఆ టైంలో మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ క్రెయిన్ అయితే ఆగుంది. అయినా మేము చాలా సీరియస్గా వెళ్ళాం. బైక్ వెళ్తుందా లేదా అన్నట్టుగా మేము వెళ్ళాం. ఆలోచిస్తున్నాను నేను వెళ్ళడానికి, కానీ ఎలా అయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను ముందుకైతే వెళ్ళాను. ముందుకు వెళ్ళిన తర్వాత ఆ క్రెయిన్ పక్కన చాలా చిన్న ఖాళీ ఉంది. ఆ చిన్న ఖాళీ పక్కన పెద్ద గొయ్యి ఉంది. ఇది కొంచెం రిస్క్ అనే చెప్పాలి, బట్ తీసుకున్నాం రిస్క్ని. అందువల్లే మనం
ఇప్పుడు మనం ఎంత పెద్ద వీడియో చూసారు కదా. మార్నింగ్ ఏమో మీకు ప్యాకేజ్ 3 చూపించాను, ఈవినింగ్ ఏమో ప్యాకేజ్ 4 చూపించాను. ఈ 2 వీడియోలు మీరు చూసారంటే అది మా 2 days కష్టం. మరి ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని నేను ఆశిస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. చూసారుగా ఆ కొయ్య పక్క నుంచి మనం ఎలా వెళ్ళామో. చాలా రిస్కులు చేస్తాం మేము ఇద్దరం కలిసి. అన్ని రిస్కులు చేసిన తర్వాతే మీరు ఈ ప్యాకేజ్ 3 అండ్ ప్యాకేజ్ 4 డీటెయిల్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటున్నారు. వర్క్ ఎంతవరకు ఏందో తెలుసుకుంటున్నారు. ఇంత కష్టపడి చేస్తున్న మా కోసం వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ మంది చేస్తారు. తక్కువ మంది చేస్తున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తే మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడితో ఇంకా రోడ్ అయితే ఉండదు. ఆ ముందున రైల్వే ట్రాక్ ఉండడం వల్ల, అలానే రైల్వే బ్రిడ్జ్ అవ్వడం వల్ల, ఇంకా రోడ్ లేకపోవడం వల్ల మాకు వెనక్కి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో నేను ఇక్కడితో వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకైతే నేను ప్యాకేజ్ 4 కంప్లీట్గా చూపించాలనుకున్నాను ఎంతవరకు అయిందనేది. మరి ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for valuable support. Keep supporting and always have a safe and happy drive. Thank you so much and take care. Bye bye.